హాయ్ అండి, నమస్కారం. ఈరోజు మన రాయలసీమ కోస్తా ఆంధ్ర ప్రత్యేకమైన నోరూరించే తిండి పదార్థం తాటిగారెలు గురించి తెలుసుకుందాం. వేసవి ముగిసి వర్షాకాలం మొదలవగానే మనకి గుర్తొచ్చేది తాటి పండ్ల కమ్మటి వాసన. ఆ తాటి తొనల గుజ్జుతో గోధుమ నూకతో బెల్లం కలిపి దూరగా నూనెలో వేయించిన తాటిగారెలు పైన కరకరలాడుతూ లోపల మెత్తగా భలే రుచిగా ఉంటాయి. మరి ఈ అద్భుతమైన స్నాక్స్ ను ఎలా తయారు చేయాలో చూసేద్దామా? లెట్స్ స్టార్ట్. దీనికి కావాల్సిన పదార్థాల్లో ముందుగా తాటి పేస్ట్ని తీసుకోవాలి. అలాగే గోధుమ నూక 1 కప్పు తీసుకున్నాను, 1/2 కప్పు వరిపిండి తీసుకున్నాను, అలాగే 2 కప్స్ బెల్లం తీసుకున్నాను, ఇంకా కొబ్బరికాయ 1 తీసుకున్నాను, 2 ఎలాచి తీసుకున్నాను, కొద్దిగా చిటికెడు సాల్ట్ తీసుకున్నాను. సో ఫస్ట్ అయితే ఈ తాటికాయని మనకి వీడియోలో చూపిస్తున్నట్టు తీసుకొని మనం పేస్ట్ అయితే తయారు చేసుకోవాలి. సో దీన్ని అయితే 2 ముక్కలుగా తీసి దానిపైన నల్లటి తొక్క ఉంటుంది కదా, ఆ తొక్కని వీడియోలో చూపిస్తున్నట్టు మనం కొద్ది కొద్దిగా తీసేసుకోవాలి. ఇవి మొత్తం 3 భాగాలుగా ఉంటుంది. సో ఫస్ట్ ఒక్కొక్క భాగం తీసుకొని నేను ఈ క్యారెట్ చాపర్ తురిమేది ఉంటుంది కదా, దాని మీద ఒక్కొక్క పార్ట్ని తీసుకొని మీకు వీడియోలో చూపిస్తున్నట్టు అలాగా పేస్ట్ తీసాను. సో అలాగా కొద్దిగా వస్తుంది. అవన్నీ తీసుకొని ఒక బౌల్లో వేసుకొని మిగతా పార్ట్స్ ఉన్నాయి కదా తాటికాయలు, అవి కూడా మనం తీసుకోవాలన్నమాట. చాలా టైం పడుతుంది, ఓపిక్గా చేసుకోవాలి. గారెలు బాగా రావాలంటే దీంట్లో ఏసులు అవన్నీ లేకుండా తీసుకోవాలి. ఈ తాటి గారెల్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ కొబ్బరి. ఈ కొబ్బరి కావాలి కాబట్టి ఈ కొబ్బరిని అయితే తురుము పెట్టేసుకోవాలన్నమాట. తురుముకోవచ్చు, లేదు అంటే మిక్సీలో ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసేసుకోవచ్చు. నేనైతే ఇవి ముక్కలుగా తీసుకొని మిక్సీలో వేసేసుకుంటాను. ఫస్ట్ ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను కదా, దీన్ని ఇప్పుడు మనం మిక్సీలో వేసేసుకొని కొబ్బరి పొడి చేసుకున్నాను. ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ మిక్సీలోనే మనం ఈ ఎలాచీ కూడా 3 ఎలాచీలు వేసేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టేసుకుందాము. ఇలా కొబ్బరిని పొడిగా చేసుకొని మనం ఈ బౌల్లో వేసేసుకుందాము. ఈ బౌల్లో వేసేసుకొని బెల్లం ఉంది కదా, ఈ బెల్లంని కూడా మనం బెల్లము ఎంత కావాలంటే ఎంత స్వీట్ తింటారో అంత వేసుకోవచ్చు. స్వీట్ ఎక్కువ తింటే మంచిది కాదు కాబట్టి మరి ఎంత తింటారో అంత స్వీట్ అయితే బెల్లం వేసుకోవచ్చు. షుగర్ కూడా వేసుకుంటారు, కానీ బెల్లం వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది అనమాట. మిక్సీ పట్టేసుకుందాము. ఇదిగోండి, బెల్లం కూడా పౌడర్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఈ బెల్లము పౌడర్ కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు యాక్చువల్లీ ఈ బెల్లము డైరెక్ట్గా తాటి పేస్ట్లో వేసుకోవచ్చు. వేసుకుంటే అవి మెల్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఈ కొబ్బరి ఈ బెల్లంతో కలిపి మనం కొబ్బరి లవ్ చేసుకోవాలి. ఈ కొబ్బరి లవ్ చేసుకొని తాటి పేస్ట్లో వేసుకొని కలుపుకుంటేనే టేస్ట్ అయితే బాగుంటుంది. సో ఫస్ట్ అయితే ఈ కొబ్బరి లవ్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక పాత్ర పెట్టేసి దాంట్లో కొద్దిగా వాటర్ వేసాను. గిన్నె పెట్టుకొని ఇలా వాటర్ వేసుకుంటున్నాను. కొద్దిగా వాటర్ వేసుకున్నాను. ఇది కాగుతూ ఉంది కదా, ఈ బెల్లం అయితే వేసేసుకున్నాను. ఈ బెల్లం వేసుకొని మరిగాక ఈ బెల్లం అన్ని మెల్ట్ అయ్యాక కొబ్బరి వేసేసుకుందాం మనం. చూడండి, ఇది బెల్లం అంతా ఇలాగా మరుగుతుంది కదా, ఈ బెల్లం అంతా మెల్ట్ అయిపోవాలి. అయిపోయిన తర్వాత మనం కొబ్బరి ఉంది కదా, ఆ కొబ్బరి వేసుకోవాలి. ఇది కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత ఈ బెల్లం వాటర్ అంతా బాగా దగ్గర పడ్డాక కొబ్బరి ఉంది కదా, ఈ కొబ్బరి కూడా వేసేసుకుందాము. నేను కొంచెం కొబ్బరి మరీ కోరుగా వేసుకోకుండా కొంచెం చిన్న ముక్కలుగా వేసుకున్నాను. ఇదిగోండి, ఇది దగ్గరకు వచ్చాక మనం ఆపేసుకుందాము. ఇప్పుడైతే ఇది పూర్తిగా చల్లబడాలి. చల్లబడిన తర్వాత మనము మిగతావి ప్రాసెస్ చూడాలి. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా చిటికెడు సాల్ట్ వేద్దామండి. చిటికెడు సాల్ట్, ఎక్కువ కాదు. చూడండి, అంతే. చిటికెడు సాల్ట్ వేసి కలిపేసుకుందాము. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది బాగా చల్లబడిన తర్వాత ఈ గోధుమ నూక తీసుకున్నాం కదండి, ఈ గోధుమ నూక వేసేద్దాము. కొద్దిగా వేసుకొని చూద్దాము.
అలాగే కొద్దిగా వరిపిండి కూడా వేద్దాము. వేసాం కదా, ఇలా కలుపుకుంటూ ఉండాలి. కలుపుకొని ఈ పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా వేసుకుంటూ, ఈ తాటి పేస్ట్ ఉంది కదండి, ఈ పేస్ట్ వేసుకొని మనం మళ్ళీ ఇంకోసారి చేసుకోవచ్చు. గారెలు ఇలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొంచెం నానాలన్నమాట. నానితే మనకి బాగా వస్తుంది. నానితే మనకి ఇది కొంచెం గట్టి పడుతుంది అన్నమాట. ఇది నానితే కొంచెం గట్టి పడుతుంది, థిక్ వస్తుంది. గారె చేసుకోవడానికి ఇంకా కొంచెం గట్టి పడాలి కాబట్టి మనం కొద్దిగా దీంట్లో వరిపిండి వేసుకుందాము. కొద్దిగా వరిపిండి వేసుకున్నాను. ఈ పిండిని అంతా బాగా కలుపుకోవాలి. అయినా కానీ కొంచెం పిండి అయితే పల్చగా ఉంది కదా, అందుకనేసి కొద్దిగా గోధుమ నూక వేసాను. కలుపుకోవాలి. మనం ఒకసారి టేస్ట్ చూద్దాము ఎలా వస్తుందని. గారెలు చేసుకోవడానికి సరిపడా కన్సిస్టెన్సీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే 10 నిమిషాలు పక్కన పెడదాం. గారె చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు మనము పిండి కానీ లేదంటే గోధుమ నూక కానీ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక చిన్న బౌల్లో ఆయిల్ తీసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ అయిన పిండిని మనం కొద్దిగా రౌండ్ బాల్ లెక్క తీసుకొని చేతికి బాగా ఆయిల్ అప్లై చేసుకొని ఈ పిండి ఉండను చేతి మీద పెట్టి గారెలాగా చేసుకొని మధ్యలో హోల్ పెట్టాలి. హోల్ పెట్టి మనం చేతికి ఆయిల్ ఎంత బాగా రాసుకుంటే అంత ఈజీగా చేతి నుండి వస్తుందన్నమాట. ఇలా రౌండ్గా చేసుకోవాలన్నమాట. ఇలా రౌండ్గా చేసుకొని ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇలా వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇలాగా కొద్దిగా తీసుకొని ఇలా పిండి తీసుకొని ఇలా గారెలాగా చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకొని ఇలా వేసేసుకోవాలి. ఇలా మంటనైతే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేపుకోవాలి. సిమ్లో వేపుకోకూడదు, అలానే హై ఫ్లేమ్లో వేపుకోకూడదండి. చూసారుగా, చూసారుగా ఎంతో రుచికరమైన సాంప్రదాయ తాటిగారెలు ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ వర్షాకాలంలో మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేసి మీ కుటుంబ సభ్యులతో ఆస్వాదించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని సాంప్రదాయ వంటకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.